హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ మరువులేని వంటలు. ఈ వీడియోలో నేను మీకు చేసి చూపిస్తున్న వంటకం వాక్కాయలు చేప తలకాయల పులుసు. దీనికోసం ముందుగా నేను ఆయిల్ పెట్టుకున్నాను. ఒక ప్యాన్లో స్టవ్ మీద ఉల్లిపాయలు వేశాను. వేగిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేశాను. ఇవన్నీ బాగా వేగిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు అన్నీ వేసుకుంటాను. ఇవన్నీ వేగిన తర్వాత వాక్కాయలు 2 సగాలు చేసి గింజలు తీసేసి క్లీన్గా కడిగి పెట్టుకున్న వాక్కాయల్ని కూడా అందులోనే వేగడం కోసం వేసేస్తున్నాను. ఇవి కొంచెం సేపు వేగిన తర్వాత నేను ఆల్రెడీ మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చేప తలకాయలు ఉన్నాయి. అన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా అన్నీ పట్టించి ఫ్రిడ్జ్లో పెడతాను నేను. వాటి గురించి కూడా నేను వీడియోలు చేశాను ఇదివరకు, ఎలా ప్రిజర్వ్ చేసుకోవాలనేది. ఇప్పుడు అలా ఉన్న కొన్ని తలకాయలు ఇందులో వేసి నేను పులుసు చేస్తున్నాను అనమాట. ఇవన్నీ కూడా కొంచెం బాగా వేపేసి అటు ఇటు తిప్పి మొత్తం ఆయిల్ అంటేలాగా వేపేసి చాలా సింపుల్గా చేసుకునే పులుసు అనమాట ఇది. దీనికోసం ఉల్లిపాయల పేస్ట్ కానీ, టమాటా పేస్ట్ కానీ, ఇంకేమి గ్రేవీ మసాలాలు కానీ ఇంకేం అక్కర్లేదు. వాక్కాయలు వేసుకున్నప్పుడు చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇప్పుడు అన్నీ వేపాను కదా, కొంచెం ఆ మసాలా కడిగి నీళ్ళు కొంచెం పోసాను. ఇంకా వాటర్ కూడా కొంచెం తలకాయలు మునిగేలాగా ఉడకడం కోసం కొంచెం పోసి ఒక 5-6 నిమిషాలు మూత పెట్టేసి ఉంచేస్తాను. చేప ముక్కలు అవి ఉడికిన తర్వాత దించేసుకోవడమే. ఒక 5-6 నిమిషాల తర్వాత నేను చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇలా వేలుతో నొక్కి చూస్తే కనుక ఈ వాక్కాయలు మెత్తగా ఉంటే అయిపోయినట్లే. అట్లాగే ఈ తలకాయ ముక్కలు కూడా మనం కొంచెం ఇలా వేలుతో టచ్ చేసి చూస్తే మెత్తగా ఉంటే కనుక అవి కూడా ఉడికిపోయినట్టే. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇదిగో చూసారా ఎంత మెత్తగా ఉడికిపోయిందో. ఇప్పుడు అట్లాగే ఇప్పుడు చేప తలకాయ ముక్క కూడా నేను టెస్ట్ చేసుకుంటాను. అది కూడా ఇలా మెత్తగా ఉంటే కనుక అది కూడా అయిపోయినట్లే. ఇదిగో చూసారుగా మెత్తగా ఉంది, అయిపోయింది పులుసు. ఇది కొంచెం వాక్కాయలు తక్కువ ఉన్నాయి, వాటర్ తక్కువ వేసి నేను కొంచెం చిక్కగా చేసుకున్నాను. ఎక్కువ ఉంటే కనుక వాక్కాయలు ఎక్కువ వేసుకున్నప్పుడు కొంచెం వాటర్ కూడా ఎక్కువ వేసి మనం పలచగా చేసుకోవచ్చు. ఈ వీడియో కోసం నేను చెప్పాలనుకున్న మంచి మాట ఏంటంటే, అతి కోపంలో మనిషి తన సంయమనాన్ని కోల్పోతాడు. అలాంటి సమయంలో సత్యానికి బద్దులై ఉండటం అనేది చాలా కష్టమైన పని. అది మహాత్ములకు, మహాపురుషులకు, ఋషులకు మాత్రమే సాధ్యమవుతుంది. అలాంటి సమయంలో మనం మాట్లాడకుండా ఉండటమే ఉత్తమమైన పద్ధతి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక ఉండనా మరి, బాయ్.